Hi viewers, good morning. Welcome to CVR Business News. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు మనం చూసాం. లాస్ట్ వీక్ మార్కెట్ నష్టాల్లోనే కొట్టుమిట్టాడింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో సెన్సెక్స్ 60 పాయింట్లు కోల్పోయి 18,450 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 5,553 పాయింట్ల దగ్గర ముగిసింది. ప్రధానంగా నిన్న మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ మధ్యంతర ఎన్నికలు కానివ్వండి, లేదంటే ఎన్నికల ప్రభావం మార్కెట్ల మీద పెద్దగా ఉండకపోవచ్చు, రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ కూడా కొనసాగచ్చేమో అన్న ఆలోచనలో అన్న విశ్లేషణ వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, ప్రధానంగా ఈ వారంలో మార్కెట్ ను ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయన్న అంశాలతో పాటు మరిన్ని నిమిషాలు మనం డిస్కస్ చేద్దాం. దీనిపై మనతో మాట్లాడేందుకు పీసీఐ సెక్యూరిటీస్ నుంచి రీసెర్చ్ హెడ్ బాలా గారు అండ్ స్పెసిఫిక్ గా కమాడిటీస్ గురించి, గోల్డ్ అండ్ సిల్వర్ తో పాటు ఇతర మెటల్ ప్యాక్ అండ్ అగ్రి కమాడిటీస్ గురించి మనతో మాట్లాడేందుకు జేఆర్జీ సెక్యూరిటీస్ నుంచి చౌడరెడ్డి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ చౌడరెడ్డి గారు అండ్ బాలా సార్. గుడ్ మార్నింగ్ సార్. లాస్ట్ వీక్ అంతా మార్కెట్ కాస్త నిరాశ నిస్పృహలతోనే కొట్టుమిట్టాడింది. ఆల్మోస్ట్ 4 నెలల కనిష్ట స్థాయికి మార్కెట్ పడిపోయింది. ఈ వారం కూడా పెద్దగా ఆశాజనకమైన పరిస్థితులు మనకు కనిపించట్లేదు. ఎదర్ ఫ్రమ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ వైపు కానివ్వండి, లేదంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ వైపు కానివ్వండి. ఎలా ఉండొచ్చు అంటారు? ఈ వారం కూడా అటువంటి పరిస్థితి కొనసాగచ్చా? మనం ఆల్రెడీ ఎంటర్డ్ ద రిజల్ట్ సీజన్ అండి. సో స్పెసిఫికలీ మనకి రిజల్ట్స్ పరంగానే మార్కెట్ బిహేవ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఒకవేళ రిజల్ట్స్ ఆశాజనకంగా ఉన్న ఏదైనా సెక్టర్ లో ఫస్ట్ సెల్లింగ్ కి గురవుతుంది, కానీ ఇమీడియట్లీ బయింగ్ అనేది ఎక్కడ కూడా మనకి ఎమర్జ్ కావట్లేదండి. ఎందుకంటే దేర్ ఈస్ ఆల్ రౌండ్ పెసిమిజం. ఈవెన్ ఎఫ్ఐఐస్ ఆర్ నాట్ బయింగ్. ఇన్ఫాక్ట్ దే హావ్ బీన్ సెల్లింగ్ ఇన్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ లో కూడా అమ్మకాలే జరుపుతున్నారు. కానీ కొనుగోళ్లు ఎక్కడ కూడా మనకి ఏ వర్గం దగ్గర నుంచి కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, రీటైలర్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ ఎక్కడి నుంచి కూడా మనకు కనబడలేదు. సడన్లీ మార్కెట్ ఈస్ టోటలీ ఫోకస్డ్ ఆన్ పొలిటికల్ అన్సర్టనిటీ అండ్ ఆల్సో మనకి ఇమీడియట్ గా ఆర్బీఐ నెక్స్ట్ మంత్ మీట్ లో ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారా లేదా, అండ్ సెకండ్లీ మనకి మాన్సూన్ ఇయర్ ఎలా ఉంటుందనేది ఈ ఏప్రిల్ మంత్ లో ఫస్ట్ ఐఎండీ ప్రిలిమినరీ డేటా వస్తుందండి. ఈవెన్ దట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మార్కెట్. సో ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి కాబట్టి, ఒకటి పొలిటికల్ అన్సర్టనిటీ, రెండోది సడన్లీ మైక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ గురించి కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ కన్సర్న్స్. ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానివ్వండి, ఫిజికల్ డెఫిసిట్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, ఇవన్నీ కూడా దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అండర్ కన్సిడరేషన్ బై ద మార్కెట్. సో ఈ కాంటెక్స్ట్ లో ఎక్కడైనా రిజల్ట్స్ బాగుంటే ఇనిషియల్లీ మాత్రం సెల్లింగ్ కే గురవుతుందండి. సో ఇన్ ద నెక్స్ట్ 1 or 2 months ఆల్సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ద మార్కెట్ టు కంప్లీట్లీ టేక్ ఏ యూ టర్న్ అండ్ గో అప్. ఇది ఇంకా కూడా కొద్దిగా డౌన్వర్డ్ బయాస్ టు కన్సాలిడేషన్ స్టేజ్ లోనే ఉంటుందని చెప్పొచ్చండి. ఓకే చౌడరెడ్డి గారు, స్పెసిఫిక్ కమాడిటీస్ ప్యాక్ ఎలా ఉంది? ఒక 2 days క్రితం మనం చూసినట్టయితే గోల్డ్ కొద్దిగా పుల్ బ్యాక్ కనిపించింది. డౌన్ సైడ్ నుంచి కొద్దిగా పెరుగుతోంది. బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది బికాస్ ఆఫ్ రేట్ పడిపోవడం వల్ల. గోల్డ్ యాక్చువల్లీ టువర్డ్స్ వీకెండ్ స్ట్రాంగ్ రికవరీ ఇచ్చింది. 1540 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ టెస్ట్ చేసి 1580 వరకు ఒకే రోజే రికవరీ ఇచ్చింది. మెయిన్ రీజన్ ఏమంటే ఇది నాన్ ఫార్మ్ పేరోస్ డేటా వచ్చిన తర్వాత ఆన్ ఫ్రైడే ఆల్మోస్ట్ $40 వరకు రికవరీ వచ్చింది. సో నాన్ ఫార్మ్ పేరోస్ వన్ ఆఫ్ ది స్టీపెస్ట్ ఫాల్ అని చెప్పొచ్చు. సో దానివల్ల స్ట్రాంగ్ రికవరీ వచ్చింది గోల్డ్, సిల్వర్. బట్ అట్ ది సేమ్ టైం బేస్ మెటల్స్ కంటిన్యూస్ గా ఫాలో అవుతూనే ఉన్నాయి. సో గోల్డ్ యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్, కానీ ఓవరాల్ ట్రెండ్ చూస్తే డౌన్వర్డే ఉంది. అట్ ది సేమ్ టైం డైలీ చార్ట్ లో మనకు కొంచెం టెక్నికలీ ఓవర్సోల్డ్ అని చెప్పొచ్చు. సో కామెక్స్ గోల్డ్ యాక్చువల్లీ చూస్తే 1540 కంటిన్యూస్ టు బి ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఆన్ హైయర్ సైడ్ 1605. సో 1605 ఒకవేళ బ్రేక్అవుట్ ఇవ్వకపోతే మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి 1 or 2 weeks తర్వాత ఫాలో అవుతుంది. ఓకే, మన రూపీ టర్మ్స్ లోను 29,100 మంచి సపోర్ట్ తీసుకుని రికవరీ ఇచ్చింది. 29,800, 850 వరకు. సో ఇమీడియట్ రేషన్స్ మనకు 30,050, 30,100 అని చెప్పొచ్చు. సో ది సేమ్ టైం సపోర్ట్ మనకు 29,400 నుంచి 500 రేంజ్. సో మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆప్షన్స్ అట్లీస్ట్ కన్సల్టేషన్ కావచ్చు, దాని తర్వాత మనకు ఫ్రెష్ ట్రెండ్ అనేది దొరుకుతుందండి. ఓకే ఫైన్. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ సంజీవ్ అయ్యా హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. సార్ నమస్తే. నమస్కారం, చెప్పండి సార్. నేను క్రూడ్ ఆయిల్ 52,000 బైలో ఉన్నాను సార్. ఓకే. అట్లాగే నేచురల్ గ్యాస్ ఏమో ఇక్కడ అది ఏం సార్ కింద అంటే ఇది కూడా బైలో అంటే. ఓకే అండి ఫైన్ సార్. క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ తీసుకుందాం. నేచురల్ గ్యాస్ ఒక 2 sessions నుంచి మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్స్ లో ఉన్నట్టుంది.
యాక్చువల్లీ నేచురల్ గా ఓవరాల్ బుల్లిష్ అని చెప్పొచ్చు. ఒకవేళ కరెక్షన్ వచ్చినా ఇట్ విల్ బి జస్ట్ టెక్నికల్ కరెక్షన్, ఎందుకంటే కంటిన్యూస్ గా మార్కెట్ ర్యాలీ అయింది. సో మేబీ టువర్డ్స్ 210, 208 కరెక్షన్ వస్తే రావచ్చు. కానీ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలంటే డెఫినెట్ గా దే కెన్ బై అండ్ హోల్డ్, ఎందుకంటే మార్కెట్ ఇంపార్టెంట్ రేషన్స్ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చింది అండ్ ఫండమెంటల్ గాను కొంచెం బుల్లిష్ గానే, ఎందుకంటే రీసెంట్ డేటాస్ ఏమొచ్చినాయి, ఇన్వెంటరీ డేటాస్ కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నాయి. సో నేచురల్ గా బుల్లిష్ అని చెప్పొచ్చు. మేబీ 240, 250 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవ్రీ డిప్స్ యూ కెన్ బై అండ్ హోల్డ్. సో కానీ క్రూడ్ ఆయిల్ వీ కెన్ సీ సమ్ కరెక్షన్. క్రూడ్ ఆయిల్ మనకు 5,000 లెవెల్స్ లో 5,010 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంటుంది. డాలర్ టర్మ్స్ లో 92 నుంచి 91 రేంజ్ లో ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ఏమైనా హోల్డ్ చేస్తే మార్కెట్ జస్ట్ టెక్నికల్ పుల్ బ్యాక్ రావచ్చు నెక్స్ట్ 1 or 2 సెషన్స్ లో. సో మీరు లాంగ్ పొజిషన్ ఉంటే 5,150, 140 ఆ రేంజ్కి వస్తే ఎగ్జిట్ చేయండి, లేకపోతే 5,020 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే ఫైన్. అన్నీ ఉన్నట్టున్నారు మన కాళ్ళు. చెప్పండి సార్. హలో సార్, ఇదే సార్ ఇప్పుడు ఇది అంటే నేచురల్ గ్యాస్ అంటే బయలో ఉండొచ్చా సార్? అది అదే చెప్పారు ఒకసారి చిన్న ప్లీజ్. నేచురల్ గా మీరు బయలో ఉండొచ్చు. ఓవరాల్ ట్రెండ్ బులిష్ గానే ఉంది. 240, 250 టార్గెట్ పెట్టుకుని మీకు 210 అరౌండ్ కరెక్షన్ తీసుకుంటే మీరు ఆ లెవెల్లో బై చేయొచ్చు అండ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ 240, 250 టార్గెట్. ఓకే ఫైన్. బాల సార్, ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ ప్రధానంగా రాబోతున్నాయి. ఇన్ఫోసిస్ మొదలు కాబోతుంది. ఓవరాల్ గా ఈ టైంలో ఐటీ స్పెసిఫిక్ గా బెట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుందా? లేదండి, అంటే ఫ్రెష్ బయింగ్ మాత్రం ఇట్స్ నాట్ అడ్వైజబుల్, ఎందుకంటే దట్స్ ద ఓన్లీ సెక్టర్ విచ్ హెస్ బీన్ హోల్డింగ్ అప్ ఇన్ ద లాస్ట్ 1 or 2 quarters ఆల్సో. అండ్ కొద్దిగా మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఇన్ఫోసిస్ ఆశాజనకంగానే ఉన్నాయి. టీసీఎస్, హెచ్ఎల్ టెక్ దే హావ్ బీన్ అవుట్ బీటింగ్ ఈవెన్ ద సెక్టర్. కాబట్టి ఏదైతే సెక్టర్ కొద్దిగా లైమ్ లైట్ లో ఉందో ఆ సెక్టర్ లో అట్ ద లాస్ట్ ల్యాప్ యూజువల్లీ సెల్లింగ్ వస్తుందండి అండ్ ద మార్కెట్ ఈజ్ రియలీ గోయింగ్ టు ఫాల్ షార్ప్లీ. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఐటీ షేర్లు కొనడం అనేది అంత సమంజసం కాదు. నా ఉద్దేశంలో డెఫినెట్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదైనా మార్కెట్ లో డిప్ వస్తే సెక్టర్ వైజ్ కానివ్వండి, కంపెనీ వైజ్ కానివ్వండి, దాని తర్వాతనే బెట్ చేయడం మంచిదండి. అప్పటిదాకా ఇట్స్ బెటర్ టు స్టే అవే. ఓకే, మరొక వాళ్ళు నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు. టర్మరిక్ గురించి, ధనియాల గురించి, మిర్చి గురించి చెప్పారు చౌడారెడ్డి గారు ఇంతకుముందు ఒకసారి. ఓకే, ఇప్పుడు పరిస్థితి కొనొచ్చా? ఓకే, టర్మరిక్, మిర్చి, ధనియా ఈ 3 కమోడిటీస్ యాక్చువల్లీ లాంగ్ టర్మ్ బుల్లిష్ గానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ధనియా లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 400 నుంచి 500 రూపీస్ వరకు ర్యాలీ అయింది. సో ధనియా వీ కెన్ ఎక్స్పెక్ట్ 8,000. కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు బై చేయండి, ఎందుకంటే మార్కెట్ స్టీప్ ర్యాలీ చూసింది లాస్ట్ 2 weeks లో. సో వన్స్ అగైన్ ఇఫ్ యూ గెట్ అరౌండ్ 7,100, 7,000 లెవెల్స్ మీరు బై చేయొచ్చు. టర్మరిక్ కొంచెం కన్సల్టేషన్ కావచ్చు, బట్ విత్ సమ్ అప్ సైడ్ మూవ్మెంట్. టర్మరిక్ మే కాంట్రాక్ట్ వచ్చేసి మనకు లోయర్ సైడ్ 6,400 అండ్ హైయర్ సైడ్ 7,000 ఇదే రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ 1 or 2 weeks. బట్ ఇఫ్ యూ వాంట్ బై ఫర్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఫర్ నెక్స్ట్ 4-5 months. అండ్ చిల్లీ యాక్చువల్లీ డీసెంట్ కరెక్షన్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అరైవల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి మార్కెట్ లో. అట్ ది సేమ్ టైం డిమాండ్ ఆఫ్టర్ స్టీప్ ర్యాలీ కొంచెం డిమాండ్ కూడా తగ్గింది. కానీ చిల్లీ కూడా లాంగ్ టర్మ్ నెక్స్ట్ 4-5 months ట్రెండ్ చూస్తే బుల్లిష్ గా ఉంటుంది. చిల్లీ మనకు జూన్ కాంట్రాక్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి మనకు 6,400 అండ్ రేషన్స్ వచ్చేసి 7,300. సో ఇఫ్ యూ గెట్ అరౌండ్ 6,500, 6,400 యూ కెన్ బై అండ్ హోల్డ్ అండి. ఓకే, మరొక చెన్నారావు వైజాగ్ నుంచి ఉన్నారు. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. ఎండాల్కో ఐఓబి ఉన్నాయి, క్లియర్ చేయాలనేది. ఎండాల్కో ఐఓబి తీసుకుందాం అనుకుంటున్నారా? ఐఓబి తీసుకున్నాండి, 69లో తీసుకున్నా, ఎండాల్కో 90లో తీసుకున్నా. ఓకే, మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్ట్ ఇన్వెస్టర్ అంటే లేదంటే ట్రేడింగ్ పర్పసా? లాంగ్ టైం కి తీసుకున్నాను. ఓకే, యా డెఫినెట్లీ లాంగ్ టర్మ్ అయినా వీ బీన్ సేయింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి షిఫ్ట్ అవ్వమని చెప్పి ఐ స్టిల్ కంటిన్యూ టు మెయింటైన్ ద సేమ్ వ్యూ. అండ్ రీసెంట్లీ చూసుకుంటే మనకి ఓవరాల్ మార్కెట్ కూడా బాగా క్రాక్ చేస్తున్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ బోత్ ద స్టాక్స్ విల్ పర్ఫార్మ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. కాబట్టి మీకు ఏదైనా చిన్న ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే వీటిలోంచి షిఫ్ట్ అయ్యి వెయిట్ టిల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కరెక్షన్ ఈజ్ ఓవర్, దాని తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో పెట్టుకుంటే ఐ థింక్ విల్ గెట్ అ బెటర్ రిటర్న్. ఓకే బాలా సార్, ఇంకోటి ఈ మన బిల్ కేర్ గురించి కూడా మార్కెట్ లో కొద్దిగా వినిపిస్తుంది, ఎందుకంటే బాగా స్టీప్ డౌన్ సైడ్ మనం చూసాం.
కొద్దిగా ప్రమోటర్స్ స్టేక్ కానివ్వండి, లేదంటే ప్రమోటర్స్ ప్లెడ్జింగ్, ఇవన్నీ చాలా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఆ షేర్ లో మనకు కనిపిస్తున్నాయి. క్లారిటీ ఇంకా రావట్లేదు, మీరు పదే చాలాసార్లు చెప్పారు. బట్ స్టిల్ బిల్కేర్ లో ఏమన్నా పాజిటివ్ అప్సైడ్ మొమెంటం ఏమైనా ఉండొచ్చు? లేదండి, వాళ్ళు స్టేక్ సేల్ ఇస్తామని కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఇమీడియట్లీ పాజిటివ్, because a company financially it got totally messed up in the last 1-2 years అండి, because of acquisitions, heavy debt burden మూలాన వాళ్ళకి ప్రాఫిటబిలిటీ బాగా క్షీణించింది అండ్ వాళ్ళు అనుకున్నంత ఆశాజనకంగా కూడా బిజినెస్ లేదు. సో ఈ కాంటెక్స్ట్ లో ఐ డోంట్ థింక్ వన్ షుడ్ రియలీ గో అవుట్ ఆర్ రష్ అవుట్ ఇన్ టు బయింగ్ బిల్కేర్ స్టాక్స్ అండి. వెయిట్ టిల్ కంప్లీట్ క్లారిటీ ఇస్ దేర్ ఆన్ ద మేనేజ్మెంట్ ఫ్రంట్, దాని తర్వాతనే వీ కెన్ టేక్ ఎ బెట్ ఇన్ బిల్కేర్. అప్పటిదాకా బ్యాక్ టు బిజినెస్ న్యూస్. చౌడాటి గారు, మనం షుగర్ డీకంట్రోల్ చూసాం. షుగర్ డీకంట్రోల్ తర్వాత స్పెసిఫిక్ గా షుగర్ లో అప్స్ అండ్ డౌన్స్ అయినా రావచ్చేమో అనుకున్నాం, బట్ స్టిల్ ఎలా ఉందండి షుగర్? యాక్చువల్లీ ఓవరాల్ ఫండమెంటల్ సైడ్ చూస్తే బేరిష్ గానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సప్లైస్ క్యారీ ఫార్వర్డ్ స్టాక్స్ కానీ ఇయర్ ప్రొడక్షన్ కానీ చూస్తే సప్లై ఈజ్ హైయర్ దాన్ ది డిమాండ్ అని చెప్పొచ్చు. సో ఈ షుగర్ డీకంట్రోల్ వల్ల యాక్చువల్లీ మార్కెట్ హైయర్ ఓపెన్ అయింది కానీ బట్ ఇట్ కుడ్ నాట్ యాక్చువల్లీ సస్టైన్ అట్ హైయర్ లెవెల్స్. హై నుంచి ఆల్మోస్ట్ 100 రూపీస్ వరకు కరెక్షన్ వచ్చింది ఆఫ్టర్ దిస్ న్యూస్. సో కానీ ఫండమెంటల్ సైడ్ స్టిల్ ఇట్ ఈస్ బేరిష్ అని చెప్పొచ్చు. సో ఫ్యూచర్స్ మార్కెట్ లో చూస్తే మనము షుగర్ యాక్చువల్లీ వన్స్ అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 2900, 2850 రేంజ్ వరకు. కానీ అక్కడి నుంచి కొంచెం ఫ్రెష్ బయింగ్ చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ డిమాండ్ వస్తుంది, ప్లస్ క్రషింగ్ కూడా తగ్గింది. సో అక్కడి నుంచి కొంచెం ఫ్రెష్ బయింగ్ చూడొచ్చు అండి. ఓకే, మరొకళ్ళు వరంగల్ నుంచి శ్యామ్ ప్రసాద్ ఉన్నారు. చెప్పండి ప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ బ్యాంక్ నిఫ్టీ 11,200 కాల్ బై చేశారు సార్, అది ఉంచుకోవచ్చా ఎగ్జిట్ కావచ్చు సార్? 11,200 మీరు ఏమన్నా తీసుకుంటారు? సో బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం ఆల్మోస్ట్ ఆల్ మనకి 11,710 బిలో ఉన్నంత వరకు మనకి షార్ట్ ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ వీక్ కూడా మనం కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 3 మేజర్ ఇండెక్స్, నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సీనిక్స్ 3 కూడా ఒకే డైరెక్షన్, డౌన్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది. సో ఈ రోజు మనకి అట్లీస్ట్ ఈ వీక్ కి 11,361 ఈ పైన ట్రేడ్ అయితేనే మీరు బై సైడ్, అదర్వైజ్ మీరు కాల్స్ మాత్రం ప్రిఫర్ చేయట్లేదు ఈ టైంలో. ఓకే ఫైన్. ఓవరాల్ గా బాలా సార్, బ్యాంకింగ్ స్పేస్ లో మనం చాలా కాలంగా డిస్కస్ చేస్తూనే ఉన్నాము, బట్ స్టిల్ ఈసారి ఎలా ఉండొచ్చు అంటారు ఈ క్వార్టర్ లో ఏమన్నా? No, it's not going to be different అండి. I mean, they still have a lot of problems with NPAs. So non-performing assets అనేవి ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో విల్ సీ మోర్. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి వాళ్ళంతా లెండింగ్ టువర్డ్స్ పవర్ సెక్టర్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ చేయలేదు కాబట్టి డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ ఎన్పిఆర్ ప్రాబ్లమ్ విల్ బి విషియేటెడ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం తప్పకుండా ఈ ప్రాబ్లం ఇంకా కొనసాగుతుందండి. అండ్ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది కూడా కంప్లీట్లీ కాలేదు. దే ఆర్ స్టిల్ కంపెనీస్ విచ్ ఆర్ అప్రోచింగ్ పిఎస్యూ బ్యాంక్స్ ఫర్ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్. So, ఈ కాంటెక్స్ట్ లో I don't think one should rush in to buy any PSU banks shares right now అండి. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఏవైతే హైస్కి వెళ్ళాయో అక్కడి నుంచి దే ఆర్ ఆన్ కరెక్షన్ మోడ్. సో వాటిల్లో కూడా మనకి ఈ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత ఒకసారి ప్రైస్ స్టెబిలైజేషన్ వచ్చిన తర్వాతనే ఇట్స్ బెటర్ టు బై అండి. అప్పటిదాకా మాత్రం ఇట్స్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ ఇన్ పబ్లిక్ సెక్టర్ యాజ్ వెల్ as ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ ఆల్సో. ఓకే ఫైన్. మరొకళ్ళు జనగాం నుంచి శ్రీనివాస్. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. హనుమ్ టైజ్ 173లో 1,000 షేర్స్ బై చేశాను సార్. ఏదండి? హనుమ్ టైజ్. హనుమ్ టైజ్, ఓకే. ఇప్పుడు 120, 123లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేయమంటారా అలానే చూడమంటారా ఇంకేమన్నా? మీరు పర్పస్ అంటే లాంగ్ టర్మ్ కా లేకపోతే మీడియం టర్మ్ సార్? హనుమ్ టైజ్, Yeah, it's not a great investment-based counter అండి, though they are depending on exports, but definitely గతంలో ఫస్ట్ ఎప్పుడైతే అది లిస్ట్ అయింది about 4-5 years back, అక్కడి నుంచి it's been continuously struggling to go up from the top levels. ఈ కాంటెక్స్ట్ లో వాళ్ళు బేసికలీ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ కాబట్టి, అండ్ దట్ టు ఇట్స్ నాట్ ఎ నెసెసిటీ విచ్ డైలీ పీపుల్ కన్జ్యూమ్. ఈ కాంటెక్స్ట్ లో ఐ డోంట్ థింక్ దిస్ అ గ్రేట్ అప్సైడ్ అండి. ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు మీరు ఒకసారి హైలో అమ్మి మళ్ళీ లోలో కవర్ చేసుకుంటే అట్లీస్ట్ ట్రై టు యావరేజ్ యువర్ ప్రైస్ డౌన్ అండి. కానీ ఇమ్మీడియట్లీ మాత్రం మీ రేట్ వచ్చే అవకాశం కనిపించలేదు. బట్ ఇన్ కేస్ ఏదైనా ఒక పర్టికులర్ క్వార్టర్ లో స్ట్రాంగ్ రిజల్ట్స్ చేస్తే మాత్రం ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్. అదర్వైజ్ స్లోలీ ట్రై టు షిఫ్ట్ ఓవర్ ఇన్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ మీడియా ఆర్ సెలెక్టివ్ ఆటో యాన్సిలరీస్, ఇటువంటి వాటికి వెళ్తే ఐ థింక్ యూ గెట్ అ బెటర్ ఆపర్చునిటీ. ఓకే, మరొక గుంటూరు నుంచి కరుణాకర్ ఉన్నారు. చెప్పండి సార్.
హలో సార్, ఇది యునైటెడ్ స్పిరిట్ 32 లో తీసుకున్నానండి పుట్టు, 1600 పుట్టు. ఓకే, ఉండమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? యునైటెడ్ స్పిరిట్స్. ఓకే వెంకట్ గారు. ఇది లాస్ట్ వీక్ కంప్లీట్ గా మనకి డౌన్ ట్రెండ్ చూపించిందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్లీగా అయితే దీంట్లో మనకి బై వచ్చే ఛాన్స్ అయితే ఏం కనిపించట్లేదు. టెక్నికల్ గా చూస్తే మనం ఆల్మోస్ట్ ఆల్ మనకి 1828 పైన వస్తేనే ఈ వీక్ కి మనం బై రికమెండ్ చేయొచ్చండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది 1760 రూపీస్ ఈ లెవెల్లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్. సో 1798 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఈ వీక్ మొత్తానికి కూడా. సో 1828 అబౌవ్ కానీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ట్రేడ్ అయితేనే దీంట్లో మళ్ళా లాంగ్ మనకి కన్సిడర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మరొక రజనీ వరంగల్ నుంచి ఉన్నారు. చెప్పండి రజనీ గారు. హలో సార్, నేను లుపిన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రైజ్ లో తీసుకోవచ్చండి? లుపిన్ మీరు ఇన్వెస్టర్ అండి, ట్రేడరా? ఇన్వెస్టర్ అండి. ఓకే అండి. యాక్చువల్లీ లుపిన్ ఫాలో చేస్తారు. Yeah, Lupin you can buy and have at least 2 price points minimum or a maximum of 3 price points in the worst case scenario. Lupin is among the top 5 pharmaceutical companies and they are doing extremely well, and recently మనం చూసాం that's the only standalone sector which has been doing extremely well. ఇంత మార్కెట్ పతనంలో కూడా ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ తప్పించి మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ ఫార్మస్యూటికల్ స్టాక్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ కాంటెక్స్ లో యూ కెన్ గో అవుట్ అండ్ బై, కానీ రిజల్ట్స్ దాకా వెయిట్ చేయండి. దాని తర్వాత 2 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ కొనండి. వర్స్ట్ కేస్ సినారియోలో ఈవెన్ 3rd ప్రైస్ పాయింట్ లో కొంటే మీకు అట్లీస్ట్ అబౌట్ 12-18 months వ్యూ టు 2 years ఉంటే మాత్రం డీసెంట్ గెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఓకే, సార్ బ్యాంక్ ఆఫ్ బరోడా మీద ఆరోపణలు మనం చూసాం. ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ గురించి మొన్నంతా వార్తలు ఫస్ట్ పోస్ట్ లో, ఆ తర్వాత ఇతర న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ లో వచ్చాయి. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా ఖండించింది దీన్ని. దీని ఇంపాక్ట్ ఏమన్నా ఇవాళ? నో, డెఫినెట్లీ నాట్ అండి. అంటే లాస్ట్ టైం మనం ఇది చూసినప్పుడు కూడా కోబ్రా పాజిటివ్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ విచ్ హెవ్ స్టార్టెడ్ టు కరెక్ట్, న్యాచురల్ కరెక్షన్ నడుస్తుంది కానీ నాట్ బేస్డ్ ఆన్ దిస్ స్పెసిఫిక్ న్యూస్. దిస్ ఇస్ అనదర్ ఫ్యాక్టర్ మేబీ విచ్ ఇస్ adding into the negative nature of all the banking sector అండి. బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కూడా స్టాండ్ లోన్ అడప ఎక్కడో ఒక్కొక్క బ్రాంచ్ లోనో 1-2 బ్రాంచ్లు ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మేజర్ గా స్టాక్ ప్రైస్ పతనానికి మాత్రం ఇది నాంది కాదని చెప్పొచ్చండి. బట్ Bank of Baroda, among all the PSU banks, continues to be one of the strongest banks. Kabatti, wait till the correction is over. After that, one can start buying into that. Okay. Hyderabad నుంచి మరొక సత్యనారాయణ ఉన్నారు. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఇది షేర్స్ కొనడానికి ఈ మధ్య ఎంటర్ అవుతున్నాను. అసలు ఎంటర్ అవడం మంచిదంటారా కాదంటారా? మార్కెట్ గురించి అవగాహన ఉందండి మీకు? కంప్లీట్లీ న్యూ టు దిస్ షేర్ మార్కెట్. ఓకే, మీరు ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంతకాలం హోల్డ్ చేసే ఆలోచనలో ఉన్నారు? జస్ట్ మినిమం అరౌండ్ 10,000 అలాగే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే యాక్చువల్ గా బేసిక్ గా ఐ డోంట్ హావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దిస్ థింగ్ అనమాట. ఓకే. ఓన్లీ రీసెంట్లీ ఐ obtained DMAT అకౌంట్. సో జస్ట్ కెన్ ఐ ట్రై? సార్ మీరు చెప్పాలి. 10,000 రూపీస్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేదు. యా, ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ మార్కెట్ అండి. ఎస్పెషల్లీ మీరు యు ఆర్ న్యూ టు ద మార్కెట్. నెంబర్ 1. నెంబర్ 2, 10,000 rupees is a very small sum to start with for direct investments into market. And can I trade and adigaru? I don't think one should definitely get into trading mode straight away andi, unless you have some real experience in the market. Either investments lo kanandi, trading lo kanandi, koddiga market avagahana undi market lo at least a few years untene tappichi trading by itself is an art andi. Kabatti మీరు ఆ ఉన్న 10,000 rupees కూడా మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటే ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి, ఆర్ వెరీ డీసెంట్ గెయిన్స్. కానీ 10,000 rupees తో స్టార్ట్ చేసి ట్రేడింగ్ మాత్రం ఐ వుడ్ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ. ఓకే, మరొక హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. బాలాగారి రిక్వెస్ట్ అండి. మన డిసిషన్ ఫార్మ్ గురించి నేను మాట్లాడుతున్నాం బాలాగారి తోటి. హలో చెప్పండి, వినిపిస్తుంది. అదే బాలాగారితో మాట్లాడాను. ఆయన 1 or 2 ప్రైస్ పాయింట్స్ అని చెప్పినారు. డిసిషన్ ఫార్మ్ 120 చేశాను, 65 అన్నారు. అంటే ప్రైస్ పాయింట్ ఎట్లా డిఫైన్ చేస్తారు? కొద్దిగా దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారా? మీ ఓకే. యా, బేసికలీ ప్రైస్ పాయింట్స్ అంటే ఫర్ ఎ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక చిన్న నేచర్ ఆఫ్ ద మార్కెట్ అర్థం చేసుకోండి. మనం టాప్ లో చూసాం ఆల్మోస్ట్ 61-6200 నుంచి నిఫ్టీ హ్యాస్ కరెక్టెడ్ అబౌట్ 10 to 12%.
సో యూజువల్లీ బిట్వీన్ 10 and 15% కరెక్షన్ ఎప్పుడైతే మనకి ఇండెక్స్ లో వస్తుందో స్ట్రాంగ్ ఇండెక్స్ బేస్డ్ షేర్స్ లో అబౌట్ 15 to 20% కరెక్షన్ వచ్చే అవకాశం ఉందండి. అండ్ సిమిలర్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే మనం అసలు చెప్పక్కర్లేదు, మనం డెఫినెట్లీ వీ కెనాట్ ప్రిస్క్రైబ్ ఎ ప్రైస్ పాయింట్. కాబట్టి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఎప్పుడైనా కానీ 10-12% ఆర్ 15% పడ్డప్పుడు ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ సెకండ్ ప్రైస్ పాయింట్. అక్కడి నుంచి ఒక 15% పడితేనే జనరల్ ఇదే థమ్ రూల్ కాదండి. దెర్ ఆర్ నో ఫిక్స్డ్ థియరీస్ ఆర్ స్ట్రాంగ్ ఫ్యాక్ట్ బేస్డ్ బయింగ్ అని చెప్పక్కర్లేదు. బట్ డెఫినెట్లీ ఇన్ మై ఒపీనియన్ అబౌట్ 10 to 15% పడితే సెకండ్ ప్రైస్ పాయింట్ కింద కన్సిడర్ చేయండి. అక్కడి నుంచి ఒక 10 or 15% పడితేనే సెకండ్ ప్రైస్ పాయింట్. సో యూజువల్లీ మీకు ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని మీ కంఫర్ట్ వాల్యూ ప్రకారం యూ కెన్ డిసైడ్ ఇట్ అండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ ఆర్ ఫ్రంట్ లైన్ స్ట్రాంగ్ స్టాక్స్ అనమాట. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం వీ కెన్ నెవర్ డిస్క్రైబ్ ఇది ఒక సెకండ్ ప్రైస్ పాయింట్ అని, బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ కంపెనీ, దాని మేనేజ్మెంట్, బిజినెస్ మోడల్, సస్టైనబిలిటీ అండ్ వాళ్ళ డెట్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. బట్ ఫర్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ బికాస్ దే ఆర్ రీసెర్చ్డ్ అండ్ స్ట్రాంగ్ కంపెనీస్ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద పారామీటర్స్. ఓకే, మరొక వాళ్ళు హైదరాబాద్ నుంచి టీవీఎన్ రావు ఉన్నారు. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి. బాలు గారికి ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ ఈ షేర్ ఎలా ఉంటుందండి లాంగ్ టర్మ్ లో? తర్వాత ఇది బెటరా లేకపోతే ఫోర్టీస్ హెల్త్ కేర్ బెటర్ ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం? యా, బేసికలీ రెండింటికంటే కూడా గో విత్ ద లీడర్ అండి. ఇంద్రప్రస్థ ఆల్సో హ్యాపెన్స్ టు బి అపోలో వాళ్ళ గ్రూప్ కి సంబంధించిన కంపెనీ, బట్ ఇట్స్ స్టాండ్ అలోన్ హాస్పిటల్ ఇన్ ఢిల్లీ అండి. బట్ అపోలో హాస్పిటల్స్ ఇస్ ద బెస్ట్ బెట్. ఫోర్టీస్ ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం, ఎందుకంటే వాళ్ళు అక్విజిషన్స్ చాలా చేశారు, బయట అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా చేశారు, విద్ ఇన్ ఇండియా కూడా చేశారు. సో జెస్టేషన్ వైజ్ ఇట్స్ ఎ లాంగ్ జెస్టేషన్ స్టాక్ అని చెప్పాలి. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. అపోలో అండ్ ఫోర్టీస్ ఆర్ ఆల్సో గుడ్. ఫోర్టీస్ ఒకవేళ కొనదలుచుకుంటే మాత్రం మీరు అబౌట్ 1 year కి ఎస్ఐపి ద్వారా కొనండి అండ్ హ్యావ్ అట్లీస్ట్ 5 to 10 year వ్యూ. ఈ లోపల అంత ఫాస్ట్ గా రిటర్న్స్ వచ్చే షేర్స్ మాత్రం కాదు. బట్ అపోలో హాస్పిటల్ హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ స్టాండింగ్ హెల్త్ కేర్ సెక్టర్ షేర్ కాబట్టి అందులో కూడా మీరు కొనుక్కుంటే అబౌట్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో యూ విల్ గెట్ ఎ బెటర్ రిటర్న్. ఒకవేళ మీరు ఇంద్రప్రస్థ మెడికల్ కొనాలనుకుంటే మాత్రం అది కూడా ఎస్ఐపి ద్వారా కొనండి. బట్ అట్లీస్ట్ హ్యావ్ ఎ 5 year ప్లస్ వ్యూ, ఎందుకంటే ఈ లోపల మీకు మేజర్ గెయిన్స్ వచ్చే అవకాశం లేదు. బట్ ఇఫ్ యూఆర్ రీజనబుల్లీ స్మార్ట్ ట్రేడర్, ఒకవేళ మీకు 10-12% గెయిన్స్ వస్తే మాత్రం ఒకసారి అమ్మి మళ్ళీ లోలో కవర్ చేస్తే యావరేజ్ ప్రైసింగ్ తగ్గుతుంది. ఓకే, చౌడటి గారు ఇవాళకి మీరు ఇస్తున్న రికమెండేషన్స్? ఇవాళకి క్రూడ్ ఆయిల్ సెల్ చేసింది, ఎందుకంటే ఇంట్రాడేకి అట్లీస్ట్ ఈ కరెక్షన్ అనేది ఎక్స్టెండ్ కావచ్చు. క్రూడ్ ఆయిల్ ఏప్రిల్ కాంట్రాక్ట్ 5140 సెల్ చేయొచ్చు. టార్గెట్ ఈజ్ అట్ 5070 అండ్ స్టాప్ లాస్ ఈజ్ అట్ 5192. అండ్ బేస్ మెటల్ సెగ్మెంట్ లో నికెల్ ఇన్ఫాక్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ 888 లెవెల్స్ లో. సో ఇది ఇంకా కరెక్షన్ తీసుకోవచ్చు, మేబీ టువర్డ్స్ 960-965 వరకు. సో ఇంట్రాడేకి 880 లెవెల్స్ లో సెల్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 868-865 రేంజ్ అండ్ స్టాప్ లాస్ ఈజ్ అట్ 892. అగ్రి కమాడిటీస్కి వస్తే టర్మరిక్ బై చేయొచ్చు. టర్మరిక్ మే కాంట్రాక్ట్ 6650 లెవెల్స్ లో బై చేయొచ్చు. టార్గెట్ ఈజ్ అట్ 6850 అండ్ స్టాప్ లాస్ ఈజ్ అట్ 6570. ఓకే, వెంకట్ గారు ఈ వీక్ మీరు ఇస్తున్న రికమెండేషన్స్ ఏమన్నా? అండ్ మార్కెట్ ఈ రోజు టెక్నికల్ గా ఎలా ఉండే అవకాశం ఉంది? సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కంపేర్ చేసినా కానీ లాస్ట్ వీక్ డేటాతో పోలిస్తే ఈ వీక్ కొంచెం కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ అలా అని చెప్పి మార్కెట్ అప్ సైడ్ కి అయితే సిచ్యువేషన్స్ పాసిబిలిటీ అంతగా ఏం కనిపించట్లేదు. సో నిఫ్టీ మనం మేజర్ గా గమనించినట్లయితే ఈ వీక్ ఫ్యూచర్ 5666 పైన ట్రేడ్ అయితేనే మనకి లాంగ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా 5629 బిలో ట్రేడ్ అయినంత కాలం ఇది డౌన్ సైడ్ కనిపించే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ 5629 కింద ట్రేడ్ అయితే మనకి ఈ వీక్ కి 5528 ఫస్ట్ టార్గెట్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ గమనించినట్లయితే 11361 పైన ట్రేడ్ అయితేనే మనకి కొంచెం మార్కెట్ లో మరలా సపోర్ట్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్ కొంచెం సపోర్ట్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. 1127 ఈ లెవెల్ కింద ట్రేడ్ అయితే మాత్రం బాగా వీక్ గానే ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ 11271 కింద ట్రేడ్ అయితే మాత్రం మనకి 11007 మనం చూసే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, వాళ్ళకి వీక్ ఏమన్నా ఇస్తున్నారా రికమెండేషన్? సో దేనా బ్యాంక్ we are advising to go for short at 92 levels and the target would be 89 and 85. Stop loss would be 93 rupees. Okay.
And another counter in banking sector, UCO Bank, we are preferring for long actually. So entry at 59 level, and the target would be 61 and 64. Stop loss would be 58 rupees. ఓకే. And in IT sector, we are advising for Wipro and HCL Technologies. Wipro, we are Wipro long at 450 rupees level, and the targets would be 465 and 483 levels. Okay. And HCL Technologies short at 769 levels, and targets would be 738 and 704. Stop loss would be 778. ఓకే. And ITC go for short at 298 levels. Target would be 289 and 280 rupees. Okay. Stop loss would be 200 and around 300 levels. Okay. Next, one more counter, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. వెంకట్ గారు, వాళ్ళ సార్ ఫైనల్ గా సమాప్తి చేయండి. ఇన్వెస్టర్స్ కి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? స్టిల్ ఇట్స్ టైమ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. లెట్ ద కంప్లీట్ రిజల్ట్ సీజన్ బి ఓవర్. ఈ లోపల కూడా మనకి ఇది రన్అవే మార్కెట్ మాత్రం కాదు కాబట్టి, అండ్ మనకి నెక్స్ట్ మంత్ కూడా ఒక ఆర్బీఐ మీట్ ఉంది. చాలా క్రూషియల్ డెసిషన్స్ అనేవి నెక్స్ట్ 2 months లో పొలిటికల్లీ కానివ్వండి, ఎకనామికలీ కానివ్వండి, ఏదైనా కానీ రావచ్చు. ఈ లోపల ఏదైనా స్లైట్ నెగిటివ్నెస్ విల్ లీడ్ టు హెవీ సెల్లింగ్ ఇన్ ద మార్కెట్. సో ప్లీజ్ స్టే అవే till the entire results is over. After that you can take investment back. Fine. Thank you very much Bala garu. Thank you very much Venkat garu and Chodati garu. Idi valti business news. Stay with us for latest updates. CVR News for you.